భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు దేవాలయంలో పూజలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తయి అంతకు ముందు చేసిన ప్రధానులు రికార్డు దాటిన సందర్భంగా బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు గోళ్ల దేవరాజు పుట్టినరోజు సందర్భంగా బుధవారం స్థానిక నెహ్రూ రోడ్డులోని గోవర్ధన స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అనంతాచారి, జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవ నాయుడు, 1వ మండల అధ్యక్షుడు చైతన్య, రఘు, విజయభాస్కర్ రెడ్డి, సుధాకర్, అనిల్, శంకర్, శ్రీనివాస్, యోగానంద, కిషోర్, నాగార్జున, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కరింపబడింది. మనకు 12 సంవత్సరాలుగా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి మోడీ గారు ఇవాళ ఒక రికార్డుని బద్దలు కొట్టడం జరిగింది. అదేంటంటే మన ప్రథమ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశాన్ని మరి ఎటువంటి అవాంతరము లేకుండా ఆయన 4399 రోజులు పరిపాలిస్తే మన మోడీ గారు అవిచ్ఛిన్నంగా 4400 రోజులు పరిపాలించి భారతదేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క ఆమోదంతో, ప్రజల యొక్క అభిలాషతో ఆయన నెహ్రూ గారు స్థాపించినటువంటి రికార్డుని ఇవాళ బద్దలు కొట్టడం జరిగింది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ప్రజల అభిరుచులు, ప్రజల ఆకాంక్షలు మారిపోతుంటాయి. కానీ ఇవాళ మోడీ గారు అందించినటువంటి ఒక గొప్ప సుపరిపాలన దిశగా ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళటంతో ఆయనని ప్రజలందరూ ఆమోదించి ఆయన పరిపాలనకి శ్లాఘిస్తూ ఇవాళ 3 టర్మ్స్గా ఆయన్ని గెలిపించి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క రికార్డును కూడా బద్దలు కొట్టేటువంటి అవకాశాన్ని ప్రస్తుత ప్రధాని మోడీ గారికి ఇవ్వటం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి పరిణామంగా మనం చూసుకోవాలి. ఆ యొక్క చరిత్రాత్మకమైనటువంటి దినంలో ఈ రోజున ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గంగానంపేటలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆయన పేరిట పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మోడీ గారు ప్రధాని 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికంటే ఎక్కువ కాలం చేసిన ప్రధానిగా రికార్డు సృష్టించిన సందర్భంగా ఈ రోజున నార్త్ మండలంలో వారికి గోవర్ధన స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమానికి మన బీజేపీ నాయకులందరూ హాజరైన సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు.